పక్కన మన ఏటీఎం మోడల్ వేశారు కాబట్టి దాన్ని కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు మిగతా మొత్తం కూడా వెళ్దామని ఆలోచన వచ్చాయని చెప్పారు. ప్రశాంతంగా మీరు పరిచయం చేసుకుని ఇక్కడ మన మీటింగ్ జరిగేది ఇది సాలిడ్ ఫామ్లో ఎలా తీసుకొస్తున్నారు దాంట్లో మనం చెప్తే కొద్దిగా అందరూ కూడా సొంతంగా మంచిగా తయారు చేసుకుంటారు. మన ఐసీఆర్టీ వాళ్ళు జ్ఞానం కాబట్టి వాళ్ళకి కొద్దిగా మీ మాటలు ఇక్కడ మేము ఫస్ట్ ఏంటంటే మా డైరెక్టర్ గారు రావు చలసాని గారు అని యూఎస్లో ఉంటారు. ఆయన ఇక్కడ కృష్ణారావు గారు లోకల్లో ఉంటారు. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా సార్ని రైతులు అందరికీ ఎలా అయితే కెమికల్ దొరుకుతుందో అలాగే ఆర్గానిక్ పద్ధతుల్లో తయారు చేసుకోవడానికి పంచగవ్య అమృతజాలు కషాయాలు ఏవైతే కావాలో అన్ని షాపుల్లో దొరికేలాగా అందుబాటులో తీసుకొస్తే మారుతారు. భూమిని సేవ్ చేయాలి, సాయిల్ సేవ్ సాయిల్ అనే ఒక నినాదంతో మేము స్టార్ట్ చేసాము. అంటే లాభాల గురించి అని కాదు, నష్టాలు మనకు ఎంత ఖర్చు అయితే అంతవరకు వాళ్ళకి అమ్మగలగాలి అనే మీదతో చేస్తున్నాం. అందరూ ఏంటంటే పంచగవ్యని డ్రమ్ముల్లో లేదా సిమెంట్ తొట్టి అలా చేస్తారు. మేము చాలా రీసెర్చ్ చేసుకుని ఏంటంటే ఇది ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ అనమాట ట్యాంక్. అంటే మనం తినే ఫుడ్ గ్రేడ్ అలాంటి క్వాలిటీ. ఒక్కొక్కటి మాకు ట్యాంకే వచ్చి 50,000 పడుతుంది. ఈ ట్యాంక్లో మేము మొత్తం అంతా తయారు చేసుకుంటాం. ప్రాసెస్ అంతా ఆవు పేడ పంచగవ్య ఎలా చేస్తాం, ఆవు పాడు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే. కాకపోతే మేము అంతా ఏం చేస్తామంటే ఇందులో డంప్ చేసుకుని చేతితో తిప్పకుండా మోటార్ యూజ్ చేసుకుంటాం. అది కూడా ఐరన్ స్టీల్ కాదు, గన్ మెటల్ మోటార్స్ అవి. ఇలా తిప్పుకొని రోజుకి మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ఇది రొటేషన్ 5 నిమిషాలు ఇక్కడ రన్ చేసుకుంటాం. లోపల మళ్ళీ మైక్రోస్కోప్లో మేము బ్యాక్టీరియా కౌంట్ చెక్ చేసుకుంటాం. ఎప్పటికప్పుడు ప్రతి వారానికి 2 సార్లు చెక్ చేసుకుంటాం. ఎప్పుడైతే బ్యాక్టీరియా కౌంట్ తగ్గుతుందో మేము మళ్ళీ ఆర్టిఫిషియల్గా వెళ్ళకుండా ఆర్గానిక్లోనే మళ్ళీ బెల్లం యాడ్ చేసుకుని ఒక 20 నిమిషాలకి బ్యాక్టీరియా ఎప్పుడైతే స్వీట్ తగ్గుతుందో అది ఏంటంటే సిస్ట్ రూపంలో మారిపోతుంది. అంటే మనం తీసుకుని అలా ఒక గిజా ఉండిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే స్వీట్ యాడ్ చేస్తామో నా ఫుడ్ దొరికిందని మళ్ళీ ఓపెన్ అవుతుంది. అలా బ్యాక్టీరియా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే మంచిగా ఎక్కడ స్ప్రే చేసేటప్పుడు దాన్ని ఫస్ట్ కలుపుకున్న తర్వాత దాన్ని ఒక క్లాక్ వైజ్ అంటే గడియారం తిరిగే డైరెక్షన్లో కొంతసేపు ఒక 10 నిమిషాలు తిప్పుకుని అలా పెట్టుకుంటే బ్యాక్టీరియా అంతా యాక్టివ్గా వస్తుంది అనమాట. ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మనం స్ప్రే చేసినప్పుడు ఇనిషియేటివ్గా అది మన ఫార్మ్లో కరెక్ట్గా పనిచేస్తుంది. చాలా మంది తీసుకెళ్తారు, కలిపేసుకుంటారు, పోసేస్తారు. అది బ్యాక్టీరియా యాక్టివేషన్ రాదు. ఎప్పుడైతే ఆక్సిజన్ ఆడకుండా బాక్స్ మూట పెట్టేస్తామో దానికి ఆక్సిజన్ ఆడిపోతే ఊపిరాడగా అది ఆగిపోతుంది అనమాట. ఏరోనేషన్ ఉంటుంది బ్యాక్టీరియా. ఎప్పుడైతే మళ్ళీ మూత తీసి మనం ఏరోనేషన్ చేస్తామో అప్పుడు బ్యాక్టీరియా మళ్ళీ ప్రాణం వచ్చి మళ్ళీ వేస్తుంది. అప్పుడు యాక్టివేషన్ వస్తుంది. అలా చేసి చూడండి అది బాగా పనిచేస్తుంది. సార్ అందులోకి మీరు 1 by 1 ప్రోడక్ట్ అన్ని వేసేస్తారా లేకపోతే కింద ఏమన్నా కొంతవరకు ఏమన్నా కలుపుతారా బయట? మాకు అంటే ఆవు పేడలో ఉన్న గనిపట్లు అన్ని వేసుకుంటాం ఫస్ట్. అందులో ఆవు నెయ్యి వేసి 3 రోజులు ఆ తర్వాత అంటే డైరెక్ట్ వేస్తే మోటార్ జామ్ అయిపోతుంది. అందులో చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, పాలు, పెరుగు రోజు ఒకటి డంప్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు అది చాలా బాగా తిరుగుతుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం చేతితో కలిపినానికి దీనికి ఏంటంటే రొటేషన్ ఎక్కువ ఉంటుంది. మనం మాగబెట్టడం అనేది కింద ప్రాసెస్ జరగాల్సిందే. పేడ నెయ్యి మీరు కలిపేసుకుంటారు కింద. చెరుకు రసం కూడా 20 years నుంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉన్న 20 ఎకరాల ఫీల్డ్ నుంచే చెరుకు రసం అది మా పెద్దలు ఇంకా నాకు ట్రస్ట్ దాని మీద అందుకని అలా తీసుకొస్తాను. అంతకుముందు తుని నుంచి తీసుకొచ్చేవాళ్ళు వైజాగ్. నేను మార్చుకున్నాను ఎందుకంటే ఇది నాకు తెలుసు సర్టిఫైడ్. వాళ్ళు ఖచ్చితంగా పంచగవ్య తయారు చేస్తారు. సో అంటే ఎక్కడ కూడా చిన్న అవకాశం కూడా కెమికల్ అనేది రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. అందువల్ల క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది బయట, అంతే కదా. ఇది మెకనైజ్డ్ ఫామ్లో మనం చిన్నగా చేసుకుంటాము. లార్జ్ స్కేల్ చేసుకునేటప్పుడు ఇలాగ చేసుకున్నట్టయితే మన ఎన్పిఎం షాప్ ఏదైతే అనుకుంటున్నామో ఇంకెక్కడ మాటలు ఎన్పిఎం షాప్ అంటే కురుములు షాప్ బయట దొరుకుతున్నాయో అలా మన ఉత్పత్తులన్నీ కూడా రెడీగా దొరికినప్పుడు రైతు ఇమీడియట్లీ కొనుక్కోగలుగుతాడు. అంతే తప్ప వాడిని చెప్పామనుకో ఈ పచ్చిగా తయారు చేయమంటే చెప్పేవాళ్ళు అంటాడు పక్క తలుగుతాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి టైం కూడా చాలదు కదా. ఆయన చేయాలనుకున్న సంకల్పం కూడా నిర్వీర్యం అయిపోతుంది. అలాగే ఇక్కడ మనం దొరుకుతున్నాయి పలానా చోట దొరుకుతుంది చెప్పామనుకో కనీసం ఎఫర్ట్ చేస్తాం. వీళ్ళు బండి మీద రాడు ఎవరు అందరూ బండి ఉన్నాయి కదా, దొరుకుతున్న చోటు చెప్పినా మనం న్యాయం చేసి అవుతాం. మనం ఇవ్వక్కర్లేదు. ఆ చోటు దొరుకుతుంది అనుకున్నాం అనుకో, ఏడుకు వచ్చిన తర్వాత చూస్తాడు
ఇక పర్మనెంట్ కస్టమర్ అవుతాడు. రైతులు కూడా పామార్ట్ మదాల సంస్థ అంటే మచిలీపట్నం అక్కడ ఇక్కడ అమ్ముతున్నారని వచ్చి ఒకరికొకరు వచ్చేస్తారు. స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం చోట దొరుకుతుందంటే వస్తారు. మీ దాంట్లో మన తుఫాను వచ్చిన తర్వాత మనం ఇక్కడ చిత్రం అప్పటికి అయిపోయింది. నేను 300 లీటర్లు ఉందన్నారు. ఇప్పుడు వచ్చి ఒక మనలో 50 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి 10 లీటర్లు పెట్టేది. అప్పుడు నేను 300 లీటర్లు ఆపని అయిపోయింది. మన కోసం అవుతాను నేను అవన్నీ మనకు వచ్చిన వాళ్ళని చెప్పారు. కానీ ఎక్కువ మంది తీసుకెళ్ళలేకపోయారు. అదే ఒక మంది ఆల్రెడీ 12 చాలా మంది తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్తారు. దీంతో పాటు వచ్చారు వాళ్ళైతే బాగా వచ్చిందని మళ్ళీ ఇక్కడ నుంచి పోలవరం పొలాలకి చుట్టుపక్కల ఇక్కడ చుట్టుపక్కల కలిసి ప్రకాశం డిస్ట్రిక్ట్ కోయంబత్తూరు కూడా వెళ్ళారు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీన్ని పచ్చిగా పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం లిక్విడ్లో చేస్తున్నాం కదా, ఆ పౌడర్ రూపంలో కూడా తయారు చేస్తున్నాం. పౌడర్ రూపంలో ఎలా తయారు చేస్తున్నారు? మంచిగా మాకు హైదరాబాద్ ఇట్లా చాలా దూరం కూడా వస్తున్నాయి ఆర్డర్లు. వాళ్ళకి ఏంటంటే లిక్విడ్లో తీసుకెళ్లేటప్పుడు ఏమవుతుంది, తీసుకెళ్లే టైంలో పగిలిపోవడం ఊడిపోవడం ఇవన్నీ జరుగుతుంది. అదే ప్యాకెట్ రూపంలో అయితే మనం అంటే ఇప్పుడు ఇది 3 లీటర్లు అనుకోండి, అది 1 కేజీ వాటికి సరిపోయేలాగా చేస్తాం. అప్పుడు ఈజీగా క్యారీ చేయవచ్చు. మాకు వేరే దేశాల్లో కూడా వస్తున్నాయి అన్నమాట. వేరే కంట్రీస్కి పంపించాలంటే లిక్విడ్లో పంపించాలి, ప్యాకెట్ చేసి పంపించవచ్చు. ఎలా తయారు చేస్తారు? ఆగండి చెప్తాను. ఇది అంతకుముందు రివాండర్ వచ్చేది. రివాండర్ కోసం ట్రై చేస్తాం. అందరూ దగ్గర రామంటే చుట్టూ తిప్పుతాం. సార్ ఎలా తయారు చేశారు ఒకసారి చెప్పండి సార్. ఇది కంపెనీ సింగ్ చెప్తారా? మీరు అక్కడే కాకుండా ఇక్కడే ఉన్న రైతులకి అందుబాటులో షాపులు ఏమన్నా ఉన్నాయండి? ఇక్కడికి రావటమే కానీ బయట ఏమి లేవు కదా, ఇంకా పెట్టలేదు. ఎనీ టైం ఉంటారా సార్? ఇక్కడ ఒకసారి వినండి చూడండి. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు తయారు చేసిన కెపాసిటీ 12,000 ఎకరాలకి ఇవ్వగలుగుతారు. అర్థమైంది. ఒకసారి చూసాను ప్రశ్న అందరికీ అర్థం అవ్వదు కదా. ఫస్ట్ మేము వరికి ఎలా అనుకున్నాం అంటే ఆకుమడి వేసే టైంలో ఎకరానికి 4 సెంట్లు అలా వేస్తాం కదా, 5 సెంట్లు. ఆ వేసినప్పుడు ఆకుమడి వేసే ముందు దీన్ని జల్లాలి. 4 సెంట్లో జల్లేసుకుని ఆ తర్వాత స్ప్లిట్ చేసుకుని మీరు కేజీ అన్ని చేసుకుని ఆకుమడి పెట్టుకుంటే దానికి వచ్చే దీన్ని కూడా వేసేసుకోవచ్చు. మొక్కలు కూడా డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. ఈ పౌడర్ రూపంలో ట్రైల్ ఉంది కాబట్టి అది ట్రైల్ పూర్తి అయిపోయిన తర్వాత జనవరి అప్పుడు మళ్ళీ మన రైడింగ్ నెక్స్ట్ రైడింగ్ మన లోపల ఓకే సార్ కొంచెం అటు ఇటు జరగండి. నార్మల్లో పంచగవ్య పౌడర్ వేపపిండి కలిపి మీరు ట్రై చేశారా? ఎన్ని కేజీలు ఎకరానికి? రైలు మొత్తం పూర్తయిపోయిన తర్వాత జనవరి కల్లా అయిపోతుంది. మనీ అదే